రేపు స్వామీజీ ఏం చేస్తాడో. ఇక ఇంతవరకు మన దగ్గర స్వామీజీకి వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యం లేదు. అదే ఆలోచించి నేను కంగారు పడుతున్నాను ఆనందన్నయ్య. అమ్మా, నాన్న, గురువు గారు అందరూ ఒకటే మాట చెప్పేవాళ్ళు, చెడు పనులకు ఫలితం చెడుగానే ఉంటుందని. కానీ ఈ స్వామీజీకి చెడు జరగడం లేదు. ఆనంద్, భీమ్రావ్, స్వామీజీకి చెడు జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది. అదే ఎలా జరుగుతుంది? ఆ స్వామీజీకి వ్యతిరేకంగా ఏమన్నా తెలిసిందా? అవును పురంజన్, స్వామీజీ గురించి మొత్తం తెలిసిపోయింది. స్వామీజీ ఒక నీచుడే కాదు, దుర్మార్గుడు కూడా. కానీ మావయ్య, మనం అన్ని ఏర్పాట్లతో సహా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇదే మనందరికీ చివరి అవకాశం. ఇక దీన్ని మనం వదులుకోవడానికి వీల్లేదు. భీమ్రావ్, ఈ ఉత్తరం మీ నాన్న పంపించాడు. భీమ్, చదువు బాబు, అన్నయ్య ఏం రాశాడు? భీమ్రావ్, ఇక్కడంతా చక్కబడిపోయింది. మంచి ఉద్యోగం దొరికింది, మంచి ఇల్లు కూడా దొరికింది. కానీ ముందుగా ఒకసారి నువ్వు ఇంకా ఆనంద్ వచ్చి చూడండి. మీకు మంచిగా అనిపిస్తే మీరందరూ వచ్చి ఇక్కడే ఉండండి. అలాగే ఎవరి చేతికిచ్చి ఉత్తరం పంపించానో తనకు జవాబుగా ఏం చెప్పాలంటే, మీరు ఎప్పుడొస్తున్నారు? మన ఇల్లు స్టేషన్ కు చాలా దూరంలో ఉంది. అందుకే నేను మిమ్మల్ని తీసుకురావడానికి స్టేషన్ కి ఎవరినైనా పంపిస్తాను. ఆగండి. అలాగే. నాన్న, రేపు స్వామీజీ మన గ్రామ శాంతి కోసం ఒక హోమం చేస్తున్నాడు. ఇక రేపే మేమందరం కలిసి స్వామీజీ ముసుగు తొలగించడానికి పథకం వేశాం. సఫలమైన లేదా విఫలమైన రేపు పూర్తిగా ప్రయత్నం చేస్తాం. అందుకే రేపు కాకుండా మేము ఎల్లుండి వస్తాం. ఇది నాన్నకు ఇచ్చేయండి. అలాగే భీమ్రావ్. అలాగే మీ నాన్నగారు మీ అందరి కోసం మిఠాయిలు కూడా పంపించారు. ఇదిగో. ఇక భీమ్రావ్, నీకోసం మీ నాన్న పుస్తకాలను కూడా బహుమతిగా పంపించారు. ఇక నేను బయలుదేరుతాను. ధన్యవాదాలు. నాన్న, నన్ను ఆశీర్వదించండి. నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు ఈ వార్త తీసుకునే రావాలి. అది సర్వజ్ఞాని స్వామీజీని నేను గ్రామం నుండి వెళ్లగొట్టాను అని. వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి, ప్రాణాలు తీసేస్తాను. తప్పుకో, అడుగు ముందుకేశారంటే ప్రాణాలు తీస్తాను. స్వామీజీ, తన్ను వదిలిపెట్టు. ఈ రోజు నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకొని పారిపోలేవు. అక్కడే ఆగండి, ముందుకు రావద్దు. దీని ప్రాణాలు తీస్తాను, చంపి పారేస్తాను, చంపేస్తాను. వీడి తల పగలగొట్టండి.
వీడిని లేపండి, తాడుతో కట్టేయండి. వీడిని తీసుకెళ్ళండి. పద పదో పద. ఎంత నీచుడు అనుకోలేదు. థూ! నువ్వు దొంగ స్వామీజీవి. నువ్వు మా అందర్నీ మోసం చేశావు. మాకున్న స్తోమత రోజు కూర వండుకునేది కూడా కాదు. కానీ ఈ స్వామీజీ చెప్పడం వల్ల నేను రోజు దీపంలో నెయ్యి నింపి పంపించేదాన్ని. నేను తినకుండా వీడికి రోజు ధాన్యం దానమిచ్చేదాన్ని. మా కడుపులు కట్టుకొని వీడికి నైవేద్యం పెడుతూ వచ్చాం. ఎందుకంటే మనసులో నమ్మకం ఉండేది, ఈశ్వరుడు మా కుటుంబాన్ని రక్షిస్తాడని, మా దుఃఖాల్ని హరిస్తాడని. చూడు స్వామీజీ, మా సతారా వాళ్ళు తమ తమ కుటుంబ అవసరాలని మర్చిపోయి నీ విగ్రహం తయారు చేయించడానికి బెంగపడ్డారు. కాని నువ్వు మా అందరి భక్తితో ఆటలాడుకున్నావు. నువ్వు మా అందరినీ దగా చేశావు. నువ్వు మమ్మల్ని ఎంత ఎదవల్ని చేశావంటే ఈరోజు మాకు మా మీదే కోపం వస్తుంది. సమస్య ఈ స్వామీజీ కాదు, మీ అందరిలో ఉన్న ఈ భక్తి. దాన్ని మీరెప్పుడూ తర్కించుకోలేదు. నమ్మడానికి ముందుగా మీ వివేకం మాట కూడా వినరు. ఇక అలాంటి మూఢభక్తిలో ఎవరైనా వచ్చి మీకు సర్వజ్ఞాని స్వామీజీగా మారిపోగలడు. ఈరోజు ఈయన ఉన్నాడు, ఇంతకు ముందు ఇంకెవరో ఉండుంటారు, ఇక ముందు కూడా ఎందరో వస్తారు. ఇక వీళ్ళు ఎంతకాలం వస్తూ ఉంటారంటే మీరందరూ మోసానికి అలాగే ధర్మానికి తేడా గుర్తించనంత వరకు. సోదరులారా, భీమరావు చెప్పింది పూర్తిగా నిజం. మిమ్మల్ని మీరు కోపగించుకోకండి. మీరంతా శాంతంగా ఆలోచించండి. వీడిని తీసుకెళ్ళండి. వెళ్ళు. పద. చెప్పాను కదా స్వామీజీ, ఒకరోజు మిమ్మల్ని ఈ గ్రామంలో నుంచి వెళ్ళగొట్టి తీరుతానని. మీరేం కంగారు పడకండి, ఎవరో ఒకరు వస్తారు. ఇంకొంచెం సేపు ఎదురు చూద్దామన్నయ్య. సరే. ఏయ్, మీరంతా ఏం చేస్తున్నారు? వెళ్ళండి, ఇక్కడి నుంచి వెళ్ళండి. మీరందరూ ఎక్కడికి వెళ్ళాలి? మేము తాతయ్య దగ్గరికి వెళ్ళాలి. మిమ్మల్ని తాతయ్య పంపించారా? అయ్యో కాదు, మీరంతా ఈయన బట్టలు చూడలేదా? ఈయన స్టేషన్ మాస్టర్. అందుకే ఈయన దగ్గర ఈ పచ్చది ఇంకా ఎర్ర జెండా ఉంది కదా. వీటి వల్లనే రైలు బండికి తెలుస్తుంది దారిలో ముందుకెళ్తే ప్రమాదమా లేక బాగుందా అని. ఏమంటారు? నేను చెప్పింది నిజమేనా? పూర్తిగా నిజమే. కానీ మీరంతా ఎక్కడికి వెళ్ళాలి? మేము గోరేగావ్ వెళ్ళాలి. నాన్న ఏం చెప్పారంటే ఆయన ఇక్కడికి ఎవరినన్నా పంపిస్తానని. కానీ ఇంతవరకు ఎవ్వరూ రాలేదు. పల్లీలు తినండి, తింటూ ఉండండి, వచ్చేస్తాడు. కానీ అంతవరకు మీరు నాతో పాటు వచ్చి విశ్రాంతి గదిలో ఎదురు చూడండి. ఈ ప్రాంతం మంచిది కాదు, ఇక్కడ దోపిడీలు బాగా జరుగుతాయి. మీరు నాతో రండి.
అన్నట్టు నేను ప్రతి ఒక్కరికి సహాయం చేయను. స్టేషన్కు మీకు నచ్చిన చోట కూర్చోండి. కానీ మీ నలుగురిని చూస్తే ఏమనిపిస్తుందంటే మీరు గొప్పింటి వాళ్ళని. ఎంతైనా ఇంత అందమైన బట్టలు మా జాతి వాళ్లే వేసుకోగలరు కదా, అంతేనా? కూర్చోండి. వద్దు. ఏమైంది? మీరు అపార్థం చేసుకున్నారు. మేము మీ జాతికి చెందిన వాళ్ళం కాదు, చిన్న జాతి వాళ్ళం. స్టేషన్ మాస్టర్ గారు, ఇలాంటి రోజులు వచ్చాయా ఈ చిన్న జాతి వాళ్ళని విశ్రాంతి గదిలో కూర్చోబెడుతున్నారా? వీళ్ళు ఇంత మంచి బట్టలు వేసుకోవడం చూసి నేను మోసపోయాను. అలాగే మాటలు కూడా వింతగా ఉన్నాయి. వీళ్ళని తీసుకెళ్ళడానికి వీళ్ళ నాన్న ఎవరినో పంపిస్తున్నాడని చెప్పారు. ఆయన తండ్రి కాదు, వైస్రాయ్ అయినట్టు. తినడానికి తాహతు లేదు కానీ ఇక వీళ్ళని తీసుకెళ్ళడానికి నౌకరు వస్తాడంట. అన్నట్టు తిండమంటే గుర్తొచ్చింది. మీరంతా చిన్న జాతి వాళ్ళు అయినప్పుడు నేను ఇచ్చిన పల్లీలు ఎందుకు తీసుకున్నారు? పల్లీలన్నీ ఈ చెత్త డబ్బాలో పడేయండి. స్టేషన్ మాస్టర్ గారు, వీళ్ళ మెడలో నుంచి చీపురుకుండా తప్పిపోయాయి. కనీసం వీళ్ళ నుదిటి మీద జాతి పేరైనా రాయించండి, లేదంటే మీలాగే మేము కూడా మోసపోతాం. పల్లీలు మొత్తం ఈ చెత్త డబ్బాలో పడేయండి. వేయండి. త్వరగా. వెయ్యండి. నువ్వు కూడా వెయ్యి. వెయ్యు. భీమ్, పల్లీలు పడే. మీరంతా మీ జాతిని మర్చిపోకండి. మీ హద్దుల్లో ఉండండి. అర్థమైందా? వెళ్ళండి ఇక్కడి నుంచి. ఆనందన్నయ్య, మనం బయటికి వెళ్లి ఎదురు చూద్దాం. నాన్న ఎవరినన్నా పంపిస్తే కనీసం మనం తనకు కనిపించాలి కదా. పదండి. పదండి. భీమ్, చాలా ఆలస్యం అయిపోయింది. మనం ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి. మనం ఇక్కడ ఇంతసేపు ఉండకూడదు. నాకిక్కడ అందరూ దొంగలు. మీ కొడుకు భీమ్రావు ఆయన్ని అంటే భీమ్ ఏదైనా మళ్ళీ కొత్త ఆపద సృష్టించాడా? తనకు ఎప్పుడూ సర్వజ్ఞాని స్వామీజీతో పెట్టుకోవడం అలవాటు అయిపోయిందండి. గొడవ కాదు, ఈసారి తను ఆయన పని అంతం చేశాడు. అంతం చేశాడు అంటే అంటే మీ కొడుకు భీమ్రావు ఆ స్వామీజీ బండారం బయట పెట్టాడు. అలాగే ఆ స్వామీజీని పోలీసులు తీసుకెళ్లారు. నిజంగా అద్భుతం జరిగింది. ఇప్పుడు భీమిని చూడాలన్న కోరిక ఇంకా పెరిగిపోయింది. తను వీలైనంత త్వరగా ఇక్కడికి వస్తున్నట్టు సమాచారం పంపిస్తే దాంతో నేను తనని తొందరగా చూస్తాను. అలాగే ఈ పని చేసినందుకు తనకి అభినందనలు తెలియజేస్తాను. ధన్యవాదాలు. భీమావయ్య, ఆకలేస్తుంది. అవునానంద్ మావయ్య, ఇంకెంత దూరం వెళ్ళాలి? బాగా ఆకలేస్తుంది.
ఆనందన్నయ్య చెప్పడమే లేదు. ఇతను మనల్ని ఏకాంత ప్రదేశానికి తీసుకువెళ్ళి ప్రాణాలు తీయడు కదా. మనం గోరేగావ్కి చేరుకున్నామా? లేదు, ఇది ఒక కలెక్టర్ శిబిరం. ఇక్కడ రాత్రంతా విశ్రాంతి తీసుకుందాం. గోరేగావ్కి వెళ్ళడానికి పొద్దున్నే బయలుదేరతాం. జరుగు, పక్కకు జరుగు. మీరు పరిహాసం చేస్తున్నారా? ఎప్పటి నుంచో ఇంకొంచెం దూరం అంటున్నారు గోరేగాం వస్తుందని. ఇక ఇప్పుడు అంటున్నారు ఈ కలెక్టర్ శిబిరంలో రాత్రంతా విశ్రాంతి తీసుకోవాలని చెప్తున్నారు. మీరు మాకు అబద్ధం ఎందుకు చెప్తున్నారు? రెట్టింపు డబ్బులు వస్తున్నాయి కదా, అబద్ధం చెప్పాను. నిజం చెప్పుంటే నా షరతులకు మీరు నాతో రావడానికి అంగీకరించే వాళ్ళు కాదు. అప్పుడు నా సంపదలో 5 నాణ్యాలు పోతాయి కదా. రాత్రంతా విశ్రాంతి తీసుకొని పొద్దున్నే బయలుదేరతాం. కానీ వినండి. ఆగండి. మావయ్య దాహం వేస్తుంది. అవును మావయ్య, బాగా ఆకలిస్తుంది. హా, నేను మంచినీళ్ళు తీసుకొస్తాను. త్వరగా తిందాం, సరేనా? ఏ అగో, నీళ్ళు ఇవ్వడానికి ముందు జాతి ఏంటని అడుగుతాడు. ఒకవేళ నిజం చెప్పావనుకో నీళ్లు ఎప్పటికీ దొరకవు. అందుకే నువ్వు ఒక ముస్లిం అని చెప్పు. ఎవరికి తెలుసు, అదృశ్యం కలిసి వస్తుందేమో, అలాగే నీళ్లు దొరుకుతాయేమో. సరేనా? పేరు చెప్పు. నా పేరు ప్రతాప్. మరి జాతి? జాతి అంటే నేను ఒక వ్యాపారస్తుడిని. కొంచెం నీళ్ళివ్వండి. పేరు చెప్పు. భీమ్రావ్. జాతి ఏంటో చెప్పు. ఏం చేయాలి? అబద్ధం చెప్పాలా లేక నిజం చెప్పాలా? నిజం చెప్పడం వల్ల మంచినీళ్లు దొరకవు. అక్కడ వాళ్లకు చాలా సేపటి నుంచి ఆకలి దప్పులు రెండూ వేస్తున్నాయి. ఇక మంచినీళ్లు లేకుండా వాళ్ళు భోజనం కూడా చేయలేరు. చెప్పు. నేను ముస్లింని. ఏంటి? నువ్వు ముస్లింవా? ఏం మొహం పెట్టుకుని ఇక్కడికి మంచినీళ్ళ కోసం వచ్చావు? వెళ్ళు, ఇంకెక్కడైనా మంచినీళ్ళు తీసుకోపో. మంచినీళ్ళు ఇవ్వచ్చు కదా. మేము పొద్దున్నుంచి ఏమీ తినలేదు, తాగలేదు. మంచినీళ్ళు ఇవ్వండి. ఉపకారం చేసిన వాళ్ళు అవుతారు. ఇచ్చేయండి. ఓహోహోహో, ఆకలేస్తుందా? పిల్లలు ఆకలితో ఉన్నారా? మంచినీళ్ళు కావాలా? ఇదిగో మంచినీళ్ళు తీసుకో. భీమ్. మావయ్య, మావయ్య. కానీ ఈరోజు మొదటిసారి మన భీమ్రావ్ వాళ్ళందరి నోర్లు మూయించాడు. అందుకే భీమ్ ఈ గెలుపులో మా అందరికీ మా పిల్లల గెలుపు కనిపిస్తుంది. అందుకే మేం భీమ్తో కలిసి వేడుక చేసుకోవాలనుకుంటున్నాం. అలాగే మేం భీమ్ని సన్మానించాలనుకుంటున్నాం. ఎందుకంటే మనలాంటి అంచబడ్డ జనాల శక్తి ఇందులో కలిసిపోయి అలాగే భీమ్ ఇంకా ముందుకు సాగుతుంటాడు. కాదు, ఇది సరైంది కాదు. మీ అందరి ముందు నేనేదైనా మాట్లాడడానికి చాలా చిన్నవాడిని. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను. చదువు యొక్క సహాయంతో మీరు కూడా మీ పిల్లల్ని అలాగే తయారు చేయవచ్చు, ఎలా అయితే మీరు అనుకుంటున్నారు. అలాగే ఒక్క వ్యక్తి చదువుకోవడం వల్ల మన జాతి
ఈ సమాజం ముందుకు సాగదు. దానికోసం అన్నిటికంటే ముందు మనమందరం ఈ హీన భావనను మన హృదయాల్లో నుంచి తీసేయాల్సి ఉంటుంది. మనమందరం చిన్న జాతి వాళ్లమని మనం ఇలా అనుకోవాల్సి ఉంటుంది, మనమందరం ఒక్కటే అని, సమానం అవ్వడానికి హక్కు మనకు ఉందని. కానీ నువ్వు అనుకున్నంత తేలిక కాదు భీమ్రావ్. ప్రతిక్షణం ప్రపంచమంతా మనకు మన స్థాయిని చూపిస్తూ ఉంటే ఇక మనం అనుకోవడం వల్ల ఏం జరుగుతుంది? అంత తేలికేమీ కాదు, కానీ పెద్ద కష్టం కూడా కాదు. ఇక ఇదే కష్టమైన యుద్ధాన్ని మనందరం కలిసికట్టుగా చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మనం పోరాటం చేయడం వల్ల ఏదైనా మారుతుందా? కానీ పోరాడకుంటే కూడా ఏమీ మారదు. అందుకే ప్రయత్నమైనా చేయొచ్చు. అది నిజమే, ప్రయత్నమైనా చేయొచ్చు కదా. ఇక మొదలు పెట్టండి. రామ్జీ, నేను ముందుగా నిన్నే పంపించి ఉండేవాణ్ణి, కానీ ఇప్పుడు పిల్లలొచ్చారు. అందుకే నువ్వు వాళ్ళతో ఉండు. ఇప్పుడు నేనే స్వయంగా వెళ్ళిపోతాను. ఈరోజు సాయంత్రం రైలు బండిలో బయలుదేరుతాను. ఒక వారం పాటు నేను ఇక్కడ లేనప్పుడు పనులన్నీ నువ్వే చూసుకో. సేట్ గారు, నేను వెళ్ళిపోతాను. కానీ మీ పిల్లలొచ్చారు కదా. నేను వీళ్ళని నాతో పాటు స్టేషన్కి తీసుకువెళ్తాను. అక్కడి నుంచి వాళ్ళంతా సతారాకి వెళ్ళిపోతారు. ఇక మీరు నాకు ఏ పని అప్పగించారో ఆ పని పూర్తయిపోయింది. ఇక దాని గురించి బెంగపడకండి. నిజంగానా? అవును సేట్ గారు. సరే అయితే ఇప్పుడే బయలుదేరు. అలాగే సేట్ గారు. భీమ్, పదబాబు. త్వరగా పదండి. ఆగండి. ఇదిగో భోజనం, దారిలో తినండి, సరేనా? మీరంతా 2-3 రోజులు ఇక్కడ ఉండుంటే కొంచెం బాగుండేది. అక్కడ సతారాలో అందరూ ఏమంటారంటే నేను ఒక్క రోజులోనే వెళ్ళగొట్టానని. సతారాలో ఎవ్వరూ ఏమీ అనుకోరు. ఇక మీరు ఏమీ ఆలోచించకండి. అయినా ఎవరైనా ఏదైనా అన్నా వాళ్ళకి మేము సమాధానం చెప్తాం. మీరేం బాధపడకండి. మావయ్య, ఇక్కడెక్కడైనా తిరిగి చూద్దామా? దారిలో కూడా తిరుగుతూ చూస్తూనే వచ్చాం కదా. సరైంది ఏదైనా కనిపించిందా? లేదు. ఇంకెప్పుడైనా తిరగొచ్చులే. పైగా మీరంతా అక్కడికి వెళ్ళి చదువుకోవాలనుకుంటాను. అవును. త్వరగా రండి, లేదంటే రైలు బండి వెళ్ళిపోతుంది. పదబాబు రండి.